మహబూబ్ నగర్ జిల్లా కాకుంట్ల మండలం ముచ్చింతల గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గ్రామ పెద్దలు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలతో కలిసి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న పాలకులు గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి నన్ను ఆశీర్వదిస్తే దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని అన్నారు. గ్రామంలో ఒక్క ఏడాదిలోనే 25 ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మొదటి విడతలో రాని వారికి రెండవ విడతలో ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మరియు కొత్త పెన్షన్లు కూడా వస్తాయన్నారు. కావున గ్రామ ప్రజలందరూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నా పేరు వెంకటేశ్వరరెడ్డి. ముచ్చింతల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకొస్తున్నాను. ముచ్చింతల గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించగలరు. ముచ్చింతల గ్రామంలో ఏ ఇబ్బందులున్నా మేం చేస్తామని హామీ ఇస్తున్నాం. అట్లాగే ముచ్చింతల గ్రామంలో సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ ఏ ఇబ్బంది ఉన్నా మేము తీరుస్తాము. మా ఎమ్మెల్యే గారి సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మమ్మల్ని కూడా గెలిపించండి. ముచ్చింతల గ్రామంలో మీకు ఏ ఇబ్బంది ఉన్నా మేము తీరుస్తామని కోరుతున్నాం. కోట్ల తిరుపతి రెడ్డి, ముచ్చింతల మాజీ సర్పంచ్, ప్రెసిడెంట్ మార్కెట్ కమిటీ డైరెక్టరు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి మా ఎమ్మెల్యే గారు జి మధుసూదన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిని సంగిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారిని అభ్యర్థిగా నియమించబడ్డది. ఆయనకు ఈరోజు నామినేషన్ వేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలతో భారీగా ర్యాలీతో తరలి వెళ్తున్నాము. కావున ముచ్చింతల గ్రామ ప్రజలు ఇటు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఇటు నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరు. ముఖ్యంగా ముచ్చింతల గ్రామ ప్రజలకు నమస్కరిస్తూ కోరడం ఏమంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే మనలు, ముఖ్యమంత్రి కూడా కాంగ్రెసే ఉంది. కాబట్టి అభివృద్ధి చెందాలంటే గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళకు ఓటేసి గ్రామాన్ని తగిన నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని కోరుకుంటూ మరొక్కసారి ముచ్చింతల గ్రామ ప్రజలకు నమస్కారం తెలుపుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ముచ్చింతల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నగారు ఈరోజు సంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముచ్చింతల గ్రామానికి బలపరిచిండు. మా గ్రామానికి అంటే 10 సంవత్సరాలకి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కూడా ఈ గ్రామం అభివృద్ధి బాటలో నడిచింది అన్నారు, కానీ గ్రామం అభివృద్ధి బాటలో నడవలేదు, అభ్యర్థుల అభివృద్ధి బాటలో నడిచిండు అని చెప్తున్నా. అదేవిధంగా ఊరికి కావాల్సిన మౌలిక వసతులు కూడా ఎలాంటివి చేయలేకపోయింది. మేము చేయలేక దాని గురించి మాట్లాడడం, మేము చేసే దాని గురించి కూడా మాట్లాడతాం. మా గ్రామానికి ముఖ్యంగా అవసరం ఉన్నటువంటి ఒక విద్యుత్ సబ్స్టేషన్ను 4,84,00,000 పెట్టి ఈ మధ్యనే శాంక్షన్ చేయడం జరిగింది. ఎన్నికలైన తర్వాత దాన్ని కూడా పూర్తి చేసుకోగలుగుతాం. ఈ మా గ్రామీణ ప్రాంతానికి రోడ్డు సౌకర్యం లేకుంటే కూడా దాన్ని కూడా 14,73,00,000తోటి బీటీ రోడ్ డబుల్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా స్టేషన్ నుంచి వచ్చే రోడ్డు కూడా, బీటీ రోడ్డు కూడా త్వరలోపలనే అది అనుమతులు తీసుకొని దాన్ని కూడా బీటీ రోడ్డుగా మంజూరు చేసుకోగలుగుతాం. ఇక ఈ మధ్యనే ఈ 10 సంవత్సరాల నుంచి కేవలం 20 ఇండ్లు వాళ్ళు కట్టిస్తే మేము ఒక్క సంవత్సరంలోనే 25 ఇండ్లు కట్టించినాం. ప్రజల లోపల ఇప్పుడు ప్రోగ్రెస్లో నడుస్తున్నాయి. ఇంకా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ సంక్రాంతి పండుగ ముగిసిన వెంబడే కొత్త పింఛన్లు ఇస్తాం. ఇక ఈ మధ్యలో ఇందిరామ్మ చీరలు ఇచ్చినాం. వాళ్ళకు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మిగతా 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలందరికీ కూడా ఇందిరామ్మ చీరలు ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచి సంక్రాంతి కానుకగా వాళ్ళకు కూడా ఇందిరామ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఈ సంక్రాంతి కానుకగా మళ్ళా వచ్చే కొత్త పింఛన్లు కూడా వికలాంగులకు కానీ, ముఖ్యంగా వితాంతువులకు, ఈ వృద్ధులకు అందరికి కూడా కొత్త పింఛన్స్ ఉంటాయి. ఇచ్చిన మాట ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు నెరవేరుస్తుంది, ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటా పోతుంది. ఇంకా మా నూరు అభివృద్ధి బాటలో నడవాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి గారిని గెలిపించి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పాటు చేయగలరని చెప్పి గ్రామ ప్రజల తరఫున
మేమంతా కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువకులు గమనించాలి ఏంటంటే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి బాటలో ముచ్చింతల గ్రామం నడుస్తుంది. కాబట్టి మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి సహకరించాల్సిందిగా, ఎప్పుడు కానీ ఆయన సర్పంచ్కు మేమంతా వెన్నెంట ఉండి గ్రామ అభివృద్ధికి కానీ ఎటువంటి విషయానికి కానీ మేమంతా సహకరిస్తాం. మేమంతా గ్రామం లోపల ఉండేటోళ్ళం. ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మా తోటి మిత్రులమంతా కూడా మేము ప్రజలకు అండగా ఉండి గ్రామానికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని చెప్పి మనవి చేసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని విజయపదానికి నడిపించగలని కోరుకుంటున్నాం.